Hello guys, welcome to the session on Can Perplexity AI replace Google in education? అంటే మనకి ఎక్కువగా మీరు ఎక్కడ చూసినా ఈవెన్ దో చాట్ జీపీటీ అండ్ పర్ప్లెక్సిటీ క్లాడ్ ఇవన్నీ వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ స్టిల్ యూజ్ గూగుల్. మనం ఇంకా గూగుల్నే వాడతాం. అంటే ఓన్లీ స్పెసిఫిక్గా నాకు ఈ ఆన్సరే కావాలనుకునే దానికి తప్పితే జనరల్గా క్రోమ్ ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. సో అందుకనే గూగుల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కానీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నా పర్ప్లెక్సిటీ అనేది ఏదైతే ఉందో అది గూగుల్ని బీట్ చేయగలదా? గూగుల్ కన్నా పర్ప్లెక్సిటీకి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లెట్స్ సీ హౌ వీ కెన్ డూ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ పర్ప్లెక్సిటీ. పర్ప్లెక్సిటీ ఏఐ అనేది దేనికి స్పెషలైజ్ అని అంటే ఇట్ విల్ సమ్మరైజ్ ది ఎంటైర్ థింగ్స్. ఓకే. అండ్ ఏదైతే దానికి రిలేటెడ్గా సైట్స్ కానీ దానికి రిలేటెడ్గా లింక్స్ కానీ యూఆర్ఎల్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డైరెక్ట్గా ఇది ఇంక్లూడ్ చేసుకోగలదు. రైట్. అంటే నేను ఏదైనా ఆన్లైన్లో సైట్స్ నాకు అవైలబుల్గా ఉన్నాయంటే ఆ సైట్స్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలదు. ఓకే. ఇంటర్నెట్ సెర్చ్ అంటాం దీన్ని. ఓకే. సో ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా ఎల్ఎల్ఎం ఆన్సర్స్ అనేవి ఇస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకు సోర్స్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అవుట్పుట్ అనేది ఎఫిషియెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ అబౌట్ నార్మల్ గూగుల్ సెర్చ్? గూగుల్ సెర్చ్లో ఇప్పుడు ఎల్ఎల్ఎం ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయిపోయింది. సో గూగుల్ సెర్చ్ అనేది థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. సో ఇందులో కరెక్ట్ అయినవి ఉండొచ్చు, రాంగ్ అయినవి ఉండొచ్చు, ఏవైనా కూడా నాకు గూగుల్ సెర్చ్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెళ్ళి ఇప్పుడు నాకు పైథాన్ కోర్స్ అని ఆన్లైన్లో కొట్టాను అనుకోండి, నాకు మంచి కోర్సు రావచ్చు, ఫ్రాడ్ కోర్స్ రావచ్చు, లేదంటే డబ్బులు కట్టుకున్న తర్వాత అది మొత్తానికి ఎటువంటి కనెక్షన్ లేకుండా ఉండే వెబ్సైట్స్ రావచ్చు. ఓకే. అంటిల్ అన్లెస్ ఇట్ హ్యాస్ వెరిఫైడ్ ఎస్సీఓ ఆప్టిమైజేషన్ ఉన్నంత వరకు గూగుల్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. ఇది గూగుల్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకే. ఒక బ్యాక్ డ్రాప్ అనమాట. అండ్ ఇన్ జనరల్ నార్మల్ సెర్చ్ ఇంజిన్స్ ఏవైనా కూడా నార్మల్గా అవుట్పుట్ ఇస్తాయి. ఓకే. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏకి గూగుల్ సెర్చ్తో పాటు జెమినైని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఎందుకంటే పర్ప్లెక్సిటీ ఈజ్ ఎల్ఎల్ఎం మోడల్, జెమినై ఈజ్ అన్ ఎల్ఎల్ఎం మోడల్. రెండు వైపులా కంపారిజన్ చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ సి అడ్వాంటేజెస్ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఏ. క్విక్ అండ్ డైరెక్ట్ ఆన్సర్ సేవ్ టైం. మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, 100 అవుట్పుట్లు వస్తాయి. అందులో మీకు కావాల్సిందల్లా సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇట్స్ అ బ్యాక్ డ్రాప్. ఓకే. బట్ మనకి ఏదైతే పర్ప్లెక్సిటీ ఉంటుందో పర్ప్లెక్సిటీ అనేది క్విక్గా డైరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఇచ్చేస్తుంది. అంటే అది ఇది అన్ని తీసుకొచ్చి ఇవ్వద్దు, మధ్యలో యాడ్స్ రావు, డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అండ్ సోర్స్ బ్యాక్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇంక్రీజెస్ రీడబిలిటీ, సారీ రిలయబిలిటీ. సో సోర్స్ బ్యాక్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది ఏదైతే ఆన్సర్ ఇచ్చిందో ఆ ఆన్సర్ ఏ ఏ సోర్సెస్ నుంచి తీసుకున్నామో అన్ని మీకు అక్కడ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్ ఈస్ పైథాన్ అంటే పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఈ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఏమేం వాడుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2-3 సైట్స్ ఉంటే ఆ సైట్స్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ అంటే ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారో దాన్ని తీసుకుని నేను ఇక్కడ అవుట్పుట్ ఇస్తున్నా అని చెప్పి వాటి లింక్స్ కూడా ఇస్తుంది. మనం కావాలంటే డైరెక్ట్గా ఆ లింక్స్ మీద ఓపెన్ చేసి అది ఏ సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందని చూసి మనమే వెరిఫై చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. సో సోర్స్ బ్యాక్డ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అండ్ సపోర్ట్స్ రీసెర్చ్ అండ్ కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్. ఓకే. సో ఇక్కడ రీసెర్చ్ కానీ కాన్సెప్ట్స్ కానీ మనకి ఈజీగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఒక రీసెర్చ్ ఉందని అనుకుందాం. ఓకే. రీసెర్చ్ పేపర్ ఉంది. ఈ రీసెర్చ్ పేపర్ని అది మొత్తం అండర్స్టాండ్ చేసుకుని దాని నుంచి ఆన్సర్ ఇస్తుంది. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. అండ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ వే ఆఫ్ ఫాలో అప్ క్వశ్చన్. సో ఒకవేళ మీకు ఏదన్నా ఎక్కడన్నా ఆగిపోయారంటే దీన్ని మళ్ళీ అదే ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అడుగుతూ అండ్ ఎఫ్ఏక్యూస్ లాంటివి, లేదంటే ఆల్రెడీ కింద మనకి ఆ యొక్క కంటెంట్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఇలాంటివన్నీ మనకి ఇంటరాక్టివ్ ఫాలో అప్ అదే చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. అండ్ ఇఫ్ యూ సీ వాట్ ఆర్ ద లిమిటేషన్స్. లిమిటేషన్స్ ఏంటంటే ల్యాక్ డెప్త్ కంపేర్ టు ఫుల్ ఆర్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కొంత వరకు మాత్రమే డెప్త్కి వెళ్ళగలుగుతుంది. అంతకు మించి వెళ్ళాలని అనుకుంటే ఇట్ షుడ్ యూజ్ అనదర్ సోర్సెస్ అనమాట. ఓకే. అంతకన్నా ఎక్కువగా అది డెప్త్కి వెళ్ళలేదు. అండ్ రిస్క్ ఆఫ్ ఏ హాలుసినేషన్స్ అండ్ ఇన్యాక్యురసీస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ సోర్సెస్ కనుక దీనికి దొరకలేదని అంటే ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇవ్వాలి కాబట్టి హాలుసినేషన్స్ అనేవి చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ సోర్స్ డైవర్సిటీ. అండ్ ప్రతి సోర్స్ని తీసుకోలేదు, ఎందుకంటే కొన్ని కొన్ని సోర్సెస్ అనేవి ఆ, మనకి యాక్చువల్గా
బయట వాడుకోవడానికి ఉండదు. ఇలాంటి వాటిని తీసుకోవడానికి ఉండదు. అంటే ఓపెన్‌గా ఉండవు. అన్ని కొన్ని సోర్సెస్ అనేవి క్లోజ్డ్‌గా ఉంటాయి. అలాంటివి వాడుకోలేదు. అండ్ నాట్ ఐడియల్ ఫర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. అంటే కొన్ని కొన్ని యూస్ కేసెస్కి బాగా యూజ్ అవుతుంది కానీ ప్రతి చోట దీన్ని వాడుకుంటూ వెళ్ళి. సో ఇది మన ఓవరాల్ థింగ్ అన్నమాట. సో దీన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. క్యాన్ ఇట్ రీప్లేస్ ఏఐ ఆర్ నాట్ ఇన్ ది ఎడ్యుకేషన్? సారీ, క్యాన్ ఇట్ రీప్లేస్ గూగుల్ అనేది మీరే డిసైడ్ అవ్వండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ది స్క్రాచ్, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఈ ఏఐ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఏఐ మీద జరుగుతున్న ఈ అడ్వాంటేజ్లో మీరు సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటే యూ షుడ్ లెర్న్ ఏఐ. సో అలా నేర్చుకోవాలని అనుకుంటే గనక వీఆర్ లాంచింగ్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. ఈ కోర్స్ 1 ఇయర్ కూర్చుని మనం దీన్ని మొత్తం స్కాటర్ చేసి తీసిందనమాట. అంటే ఇందులో ఏవైతే అనవసరమైన కాన్సెప్ట్స్ ఉంటాయో, అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయో, అసలు మన ఏ పనికిరాని కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ తీసేసి పనికొచ్చే కాన్సెప్ట్స్ అన్ని ఒక చోట పెట్టి ఒక బండిల్ గా క్రియేట్ చేసిందే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI. ఇందులో ఫ్రమ్ ది బిగినింగ్ పైథాన్ దగ్గర నుంచి లైబ్రరీస్, మిషన్ లెర్నింగ్, ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ ఫైనల్లీ జనరేటివ్ AI. అంటే మనకి చాట్ జీపీటీ లాంటివి బిల్డ్ చేయడం, ఓలామా, హగ్గింగ్ ఫేస్ అండ్ ఏఐ ఏజెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఒకటే చోట బిల్డ్ చేయడం జరిగింది. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇది 3 months ఉంటుందండి అండ్ 1 month ఇంటర్న్షిప్. అండ్ తెలుగులో టీచ్ చేయడం జరుగుతుంది మొత్తం. మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి టోటల్లీ ఆన్లైన్ ఉంటుంది. అండ్ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ 20 May. టైం ఉంది అని మీరు అనుకోవచ్చు, బట్ మేము కొంతమందిని మాత్రమే తీసుకుంటాం బికాస్ వీ బిలీవ్ ఇన్ క్వాలిటీ రేదర్ దెన్ క్వాంటిటీ. సో యూ కెన్ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్. ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది. మనకి 2 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అందులో తీసుకునే ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో, ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటి ద్వారానే మీకు ఇక్కడ లైవ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్. మీరు కనుక బాగా పర్ఫామ్ చేస్తే మా కంపెనీలోనే హైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ మాక్ ఇంటర్వ్యూస్, ఏవైతే మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయో బయట వాళ్ళు తీసుకుంటారో అలాంటి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ బిల్డింగ్ అనేవి నేర్పిస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత కోర్స్ ఫీ ఎక్కడికో ఉంటుందని అనుకుంటారు. బట్ ఇఫ్ యూ సీ వీ ఓన్లీ ఆఫరింగ్ ఇట్ ఫర్ 8,999. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ అవ్వండి, కోర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.